చాలా సంవత్సరాల క్రితం ఒక గొప్ప పండితుడు దేవుడికి అంకితమై ఏకాంతంగా జీవితం గడపాలని హిమాలయాలకు వెళ్ళిపోతాడు. కానీ అతనుకున్న ఫేమ్ కారణంగా చాలామంది ప్రజలు వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం ఇతన్ని వెతుక్కుంటూ హిమాలయాలకు వచ్చేస్తారు. ఈ పండితుడి దగ్గరికి వెళ్ళటం చాలా కష్టమైనప్పటికీ వీళ్ళంతా అతన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఒకరోజు చాలా మంది ప్రజలు ఒకేసారి వచ్చేస్తారు. ఆ పండితుడు వీళ్ళందరినీ చూసి, ఈ రోజు మీ అందరి సమస్యలు నేను పరిష్కరిస్తాను, కానీ ఒక కండిషన్, ఇక్కడ నుండి వెళ్ళాక ఏ ఒక్కరికి కూడా నేను ఉన్న చోటు గురించి చెప్పకూడదు. అలా అయితేనే నేను ఏకాంతంగా ధ్యానం చేసుకోగలనని అంటాడు. వెంటనే ఈ వచ్చిన వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఎవరి సమస్య గురించి వాళ్ళు ఒకేసారి అరుస్తూ చెప్తుంటారు. అందువలన ఈ పండితుడికి ఏ ఒక్కరి సమస్య కూడా అర్థం కాదు. వెంటనే ఆ పండితుడు అందరినీ మాట్లాడడం ఆపమని చెప్పి, మీరేమీ టెన్షన్ పడకండి, మీ అందరి సమస్యలను కూడా నేను పరిష్కరిస్తాను, మీరంతా మీ సమస్యలను కాగితంపై రాసి ఈ బుట్టలో వేయండి అని చెప్తాడు. అందరూ వారి సమస్యలను రాసి పేపర్ బుట్టలో వేశాక అవన్నీ కలిపేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్లిప్ తీసుకోమని చెప్తాడు. ఇప్పుడు మీకున్న సమస్యని మీరు తీసుకున్న స్లిప్లో వచ్చిన సమస్యతో రీప్లేస్ చేస్తారా అని అడుగుతాడు. ఎవరూ కూడా ఆ స్లిప్స్ చదివాక వారికున్న సమస్యను రీప్లేస్ చేయాలని అనుకోరు. ఎందుకంటే ఆ పేపర్లో చదివిన సమస్య కంటే వారికున్న సమస్య పెద్దదేమీ కాదనిపించింది. సో అందరూ కూడా పండితుడికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడూ మనకున్న సమస్య చాలా పెద్దది అని తెగ బాధపడిపోతుంటాం. కానీ నీ చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. వాళ్ళందరి ప్రాబ్లమ్స్తో పోల్చి చూసినప్పుడు అసలు నీది సమస్య కాదనిపిస్తుంది. కాబట్టి ప్రతి చిన్నదానికి బాధపడడం మానేసి దానికి పరిష్కారం ఏంటో నెమ్మదిగా ఆలోచించు.